కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మహిళా వైద్యురాలపై అత్యాచారం కేసును సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ ప్రారంభించింది. కేసు విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఎఫ్ఐఆర్పై సీజేఐ ప్రశ్నల వర్షం కురిపించారు. కాలేజ్ ప్రిన్సిపల్ పాత్రపైన అనుమానాలను వ్యక్తం చేశారు. మహిళా వైద్యురాలపై అంత ఘోరం జరిగితే ప్రిన్సిపల్ ఆత్మహత్య అని ఎందుకు చెప్పారన్న సీజేఐ మధ్యాహ్నం 1:45 నుంచి సాయంత్రం 4 గంటల లోపు శవపరీక్ష పూర్తయితే పోలీసులు రాత్రి 11:45 వరకు ఎఫ్ఐఆర్ని ఎందుకు ఫైల్ చేయలేదని, అప్పటి వరకు ఏం చేశారని సీజేఐ ప్రశ్నించారు. దీనిపై విచారణ చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ తన స్టేటస్ రిపోర్ట్ను ఈ నెల 22వ తారీఖున కోర్టు ముందు సబ్మిట్ చేయాలని సీజేఐ ఆదేశాలు జారీ చేశారు. కేసు విచారణను గురువారానికి వాయిదా వేశారు.